చేసుకొని ప్రార్థన చేయండి. ఇంకేమన్నా విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఉన్నాయా? దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. గడిచినటువంటి 3 వారాలుగా మనము కుటుంబమును గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ద క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబము. కుటుంబము అనే దానికి మాదిరి ఏంటి అంటే క్రైస్తవ కుటుంబం. ఎందుకు క్రైస్తవ కుటుంబం అంటే ఏంటి? కుటుంబం అనేటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పరచినటువంటి వ్యవస్థగా మనం చదువుకున్నాం. 3 వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీ కుటుంబం అని చెప్పనంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆరిజినేటెడ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తలంపులలో నుంచి వచ్చినటువంటిది కుటుంబ వ్యవస్థ. Every time we need to keep it in mind that an institution should have a head. ఒక మేనేజర్ ఆర్ ద బాస్. ఆ కుటుంబం అనేటువంటి ఒక వ్యవస్థ ఎప్పుడైతే ఉంటుందో ప్రతి వ్యవస్థకి కూడా ఒక హెడ్ ఉంటాడు, ఒక బాస్ ఉంటాడు. ఆ బాస్ చెప్పినటువంటిగా మనము నడవాలి. దీనిలో మనము ముందు కూడా చదువుకున్నాము, తర్వాత మరలా మనం ధ్యానం చేస్తూ ఉంటాం కొనసాగించి. కుటుంబమునకు పురుషుడు సంఘమునకు క్రీస్తు ఏ రీతిగా శిరస్సుగా ఉన్నాడో, స్త్రీకి లేకుంటే కుటుంబమునకు పురుషుడు ఆ రీతిగా శిరస్సు అయి ఉన్నాడు అని గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. కాబట్టి కుటుంబమునకు దేవుడు ఏర్పరచినటువంటి నాయకుడు పురుషుడుగా ఉన్నాడు. దేవుడు మనం గమనించాము, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడైన యెహోవా చూచి, దేవునికి అనిపించింది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. నరుడొచ్చి అడగలా, అయ్యా ఈ జంతువులన్నిటినీ 2 ఆడది మగది పుట్టించావయ్యా, పక్షులన్నిటినీ ఆడదానిగా మగదానిగా పుట్టించావు, నన్ను ఒక్కడనే చేసావయ్యా, నాకు కూడా ఒక ఆడది కావాలని ఆదాము వచ్చి అడగల. ఇట్ ఈస్ గాడ్ who felt that I need to provide a suitable helper to this man. ఈ పురుషునికి, నరునికి సాటి అయిన సహాయమును కలుగజేయుదును అని దేవుడు అనుకున్నాడు. దేవుడు అనుకొని ఆ రీతిగా సాటి అయినటువంటి సహాయముగా ఆ స్త్రీని ఆయన సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతవరకైతే ఈ పురుషుడు దేవునితో సహవాసము కలిగి ఉండి, ఈ స్త్రీ కూడా దేవునితో సహవాసము కలిగి ఉండి, అదే సమయంలో వీరిరువురు కూడా ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నారు, అంతవరకు వారు ఏదెను వనములో సంతోషముతోనూ సమాధానముతోనూ వారు జీవించారు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. చాలా కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, అయితే భార్యాభర్త మంచి సహవాసం కలిగి ఉంటారు, దేవునితో వారికి సహవాసం ఉండదు, వారు దేవునితో కలిసి ఉండరు. కొన్ని కుటుంబాల్లో స్త్రీ దేవునితో సహవాసం కలిగి ఉంటుంది, భార్యాభర్తలు సహవాసం కలిగి ఉంటారు, కానీ పురుషుడు దేవునితో సహవాసం లేకుండా ఉంటాడు. దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. అది కూడా కుటుంబానికి మేలుకరమైనది కాదు. కొన్ని కుటుంబాల్లో పురుషుడు, ఇద్దరు చర్చికి వస్తారు, పురుషుడు మంచిగా ఉంటాడు, మంచి సహవాసము దేవునితో కలిగి ఉంటాడు, వాక్యానుభవంలోకి ఉంటాడు, స్త్రీ లోకరీతిగా ఉంటుంది, చర్చికి వస్తూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటుంది, అన్నీ చేస్తూ ఉంటుంది, కానీ షీ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం. ఏ రకమైనటువంటి ఎగ్జాంపుల్ కూడా ఇట్ ఈస్ నాట్ పర్మిటబుల్. సరి అయినటువంటి కుటుంబం అంటే పురుషుడు దేవునితో సహవాసము కలిగి ఉండాలి, స్త్రీ కూడా అదే రీతిగా దేవునితో కలిసి ఉండాలి, అదే రీతిగా వారిరువురు కూడా ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాట. దేవుడు
వారిని ఆశీర్వదించెను. మనం దీంట్లో జ్ఞాపకం చేసుకున్నాము దేవుని యొక్క ఆశీర్వాదము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనిడి. ఇది కేవలము ఇక్కడ మీరు ఇల్లు కట్టుకున్నారు, మీరు విస్తరించండి అంటే పక్కన ఇంకొక ఇల్లు కట్టుకోండి, ఇంకా 4 ఇళ్ళు కట్టుకొని 4 కార్లు కొనుక్కొని 2 కిలోల బంగారం సంపాదించుకొని 10 ఎకరాల పొలం సంపాదించుకొని దీని గురించి దేవుడు మాట్లాడడం లేదు. దేవుని యొక్క పోలికలోనికి మనము మార్చబడుట. మనం గమనించాము, చల్లపూటలు దేవుడైన యెహోవా వారితో సహవాసం చేసేవాడట. ఏం మాట్లాడుకునేవారు? మనం ధ్యానం చేసాం, ఆలోచించాం దాని గురించి. ఏం మాట్లాడుకునేవారు? నిన్న ఏం టీవీ అండి అది, దాంట్లో వచ్చే సీరియల్, ఆ టీవీలో వచ్చే సీరియల్ గురించి మాట్లాడుకునేవారా? కాదు. దేవుడు తన యొక్క హృదయాన్ని నరుని యొక్క హృదయంలోనికి ఆయన ఇంపోర్ట్ చేసేవాడు. వారి హృదయములలోనికి తన తలంపులను, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము ఏ రకంగా వారు ఎదగాలి అనేది వారికి నేర్పిస్తూ ఉండేవాడు. ఎంతకాలము దేవునితో ఇటువంటి సహవాసమును కలిగి ఉన్నారో అంతకాలము దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీద ఉండింది. ఎప్పుడైతే వారు దేవునికి దూరమయ్యారో వారు దేవుని యొక్క సన్నిధిలో నుండి, దేవుని యొక్క ఏర్పరచినటువంటి ఏదెను వనములో నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజు మనము ఈ కుటుంబం అంటే ఏంటి మరొక రకంగా ఆలోచన చేసి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేషన్షిప్. భార్య భర్త, తల్లి తండ్రి కొడుకు పిల్లలు, ఈ రకమైనటువంటి బంధాలు మాత్రమే కాదు. కుటుంబం అంటే దేవుడు ఏర్పరచినటువంటి ఒక క్రమం. దేవుని యొక్క క్రమం అది. కుటుంబంలో ఆ క్రమం ఉండాలి. దేవుడు ఏర్పరచినటువంటి క్రమము తప్పిపోకుండా దేవునితో సహవాసము, దేవుని సన్నిధానము కలిగిన కుటుంబము, ఆ యొక్క కుటుంబము సంతోషము, సమాధానము, తృప్తిని కలిగినటువంటి కుటుంబంగా ఉంటుంది. అసలు కుటుంబం అంటే ఏంటి? హౌ డు వి డిఫైన్ ఏ ఫ్యామిలీ? మొదటి కుటుంబాన్ని దేవుడు ఏర్పరచాడు, కానీ ఈ రోజున దేనిని మనం కుటుంబం అని చెప్పని అంటున్నాం? కుటుంబము అంటే పరిశుద్ధ వివాహములో జతపరచబడిన ఒక పురుషుడు మరియు స్త్రీ, మరియు దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి పిల్లలు. వీరిని ఒక కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటలు. పరిశుద్ధ వివాహములో జతపరచబడినటువంటి వారు. పరిశుద్ధ వివాహంలో దేవుడు ఉంటాడు, దేవుని యొక్క సన్నిధానం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానములో దేవునిచ్చే జతపరచబడినటువంటి వారు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వారిని. ఆ వివాహమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ కుటుంబంలో ఇందాక నేను చెప్పినట్టుగా పురుషుడు యజమానుడిగా ఉంటాడు. సిస్టర్కి బాధ అనిపించవచ్చేమో, ఇదేంటండి నేను ఎక్కువ జీతం సంపాదిస్తున్నాను, నేను ఎక్కువ జీతం సంపాదిస్తుంటే నేను చెప్పినట్టు కదా మా ఇల్లు నడవాలి, పురుషుడు యజమానుడు ఎట్లా అవుతాడు అని ఎవరన్నా ఈ రోజుల్లో ప్రశ్నించవచ్చు. మెనీ ఆఫ్ ద ఫ్యామిలీస్ టుడే ఈజ్ ఫేసింగ్ దిస్ వెరీ టెరిబుల్ ప్రాబ్లం. వెరీ టెరిబుల్ ప్రాబ్లం. నువ్వెంత ఎక్కువ సంపాదించినా పురుషుడు కుటుంబ యజమానుడిగా దేవుడు నియమించాడు. ఇది దేవుని యొక్క క్రమం. యూ షుడ్ యాక్సెప్ట్ దిస్. ఇది అంగీకరించకపోతే కుటుంబంలో దేవుని యొక్క క్రమము నిలిచి ఉండదు. వాక్యంలో మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒక్కసారి. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను.
ఈ మాట ఎందుకు చదువుతున్నానంటేనండి, సందర్భం మీ అందరికీ తెలిసిందే. మీ అందరూ వాక్యంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళే, చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నటువంటి వాళ్ళే. తన భర్తను గూర్చి శారా ఇక్కడ ఏమనిందండి? నా యజమానుడు. కెన్ సంబడి హెల్ప్ మీ రీడింగ్ ఇట్ ఇన్ కింగ్ జేమ్స్ వర్షన్? కింగ్ జేమ్స్ వర్షన్లో ఇక్కడ కనబడుతుంది నాకు ఇంగ్లీష్లో. Therefore Sarah laughed within herself, saying, after I am waxed old, shall I have pleasure? My Lord being old also, my Lord being old also. లార్డ్ అనే మాటను ఉపయోగిస్తుంది. కాకపోతే ఆంగ్ల భాషలో బైబిల్ గ్రంథములో ఇక్కడ రాయబడినటువంటి లార్డ్ అనేటువంటి మాటకు, ప్రభువును గూర్చి వాడినటువంటి లార్డ్ అనే మాటకు వ్యత్యాసం ఉందండి. ఇక్కడ LORD లార్డ్ స్మాల్ లెటర్ తోటి రాశాడు. ప్రభువును గూర్చి వాడబడిన దగ్గర L క్యాపిటల్ లెటర్లో పెద్ద అక్షరంలో రాస్తాడు. హిబ్రూ భాషలోనికి వచ్చేటప్పటికి ప్రభువును గూర్చి వాడినటువంటి సందర్భంలో యావే అన్నాడు. కానీ ఇక్కడ LORD అనేటువంటి మాటకు అడోన్ అనేటువంటి మాటను హిబ్రూ భాషలో వాడుతున్నాడు. అడోన్ అనేటువంటి మాటకు యజమానుడు, నాయకుడు, మాస్టర్ అనేటువంటి అర్థాలు మనం చూస్తాం. కాబట్టి శారా తన భర్త అయినటువంటి అబ్రహామును యజమానుడిగా భావిస్తుంది. యజమానుడు అనేటువంటి మాట వచ్చినప్పుడు ఆమె కూర్చున్నటువంటి స్థితి ఏంటంటే అక్కడ షీ ఈజ్ ద సర్వెంట్ ఆ ఫాలోవర్. ఆయన ఎలా చెప్తే అలా చేసేటువంటి స్త్రీని నేను అనే అభిప్రాయము శారా ప్రకటిస్తుంది. కాబట్టి స్త్రీ కుటుంబములో, పరిశుద్ధ వివాహములో జతపరచబడినటువంటి కుటుంబములో, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నటువంటి కుటుంబములో, దేవుని కలిగి ఉన్నటువంటి కుటుంబములో పురుషుడు కుటుంబ యజమానుడిగా ఉన్నాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, సమయం సరిపోదు కానీ వివరంగా చెప్పుకుంటే, దుర్మార్గులైనటువంటి మీ భర్తలు, వాక్యంలో ఉన్నటువంటి మాట, ఈవెన్ ఇఫ్ యువర్ హస్బెండ్ ఈజ్ ఎ నాన్ బిలీవర్, నీ భర్త అవిశ్వాసి అయినప్పటికీ, నీ భర్త పాపములో ఉన్నప్పటికీ, నీ భర్త దేవునికి దూరముగా ఉన్నప్పటికీ, విశ్వాసి అయినటువంటి స్త్రీ చేయవలసింది ఒబే యువర్ హస్బెండ్, నీ భర్తకు లోబడాలి. అది వాక్యం. దీనిలో నో ఆర్గ్యుమెంట్, నో క్వశ్చనింగ్, నో పుటింగ్ ఇన్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ టు ద బైబిల్. బైబిల్లో ఉన్నదానికి నీ ఆలోచనలు కలిపి నో. వాక్యములో ఏముందో అదే శాశ్వతమైనటువంటిది. కానీ పురుషుడు కూడా ఏం చేయాలి? దేవుని యొక్క అభిషేకము కలిగి ఉండి, దేవుడు తనకు అప్పగించిన కుటుంబమును దేవుని వాక్యములో నడిపించేటువంటి వాడుగా, దేవుని మార్గములలో నడిపించేవాడుగా. అక్కడే 18వ అధ్యాయం ఆదికాండము 19వ వచనం గమనించండి. అబ్రహామును గురించి దేవుడు అంటున్న సాక్ష్యం ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు. ఏమిటండి మాట? యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు. ఏం చెప్పాడు? నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయేటువంటి ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. దేవుడు అనేక రకములైనటువంటి ఆశీర్వాదముల యొక్క ఒక బంచ్, ఒక ప్యాక్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ నాట్ ఎ సింగిల్ బ్లెస్సింగ్,
ఇట్స్ అ బంచ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఎ ఫుల్నెస్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదముల యొక్క ఒక బంచ్, ఒక డబ్బా ఆయనకి ఇచ్చాడు. ఇవన్నీ నీవే అన్నాడు. ఎప్పుడు? నీవు నేను చెప్పినట్టుగా చేస్తే. అది అతనికి కలుగ చేయునట్లు యెహోవా అతనిని గూర్చి చెప్పినది అబ్రహామునకు కలుగు చేయునట్లు. చదవమ్మా. అది జరగాలంటే ఏం జరుగుతుంది? ఏం చేయాలి? దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో నెరవేరాలంటే అబ్రహాం ఏం చేయాలట? తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమున నడుచుకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నేను అబ్రహామునికి ఈ ఆశీర్వాదం ఇచ్చానే, అది అతని జీవితంలో నెరవేరునట్లుగా ఈ అబ్రహాము ఆయన ఏం చేయాలట? ఏం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాం జీవితంలో నెరవేరుతుంది? అబ్రహాం ఏం చేయాలంటే తన ఇంటి వారును, తన పిల్లలను దేవుని యొక్క నీతి మార్గములలో నడుచున్నట్లుగా వారికి ఈయన నేర్పించాలి. తన పిల్లలకి, తన భార్యకి అబ్రహాము దేవుని మార్గాలు బోధించి దేవుని మార్గములలో తన కుటుంబాన్ని నడిపించేవాడుగా అబ్రహాము ఉంటే అప్పుడు అబ్రహాము తల మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలంటే ఈ క్రమము, దేవుని యొక్క క్రమము ఆ కుటుంబములో నెరవేరాల్సిందే. కాబట్టి మనం చూసినట్లయితే వివాహం అనేది ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. వివాహం అనేది ఆదామునకు భార్యను కలుగ చేయటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అబ్రహాము యొక్క డిమాండ్ కాదు, ఆదాము యొక్క కోరిక కాదు, ఆదాము యొక్క డిమాండ్ కాదు. నాకు భార్య లేదు, నేను ఒక్కడే ఎట్టుండాలి అని అడగల. దేవుడు ఆలోచించాడు, దేవుడు చూచాడు. నా పోలికలో, నా స్వరూపమందు సృష్టించుకున్నటువంటి ఆదామునకు సాటి అయిన సహాయముగా భార్యను ఇస్తాను అని చెప్పి దేవుడు అనుకున్నాడు. అలాగే వివాహం అనేటువంటి తలంపు కుటుంబంలో దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి తండ్రి హృదయంలో నుంచి రావాల్సింది. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు వచ్చి నాకు పెళ్లి చేయి అనేటువంటి పరిస్థితి వాక్యములో అనుమతించబడలేదు. యవనస్తులు జాగ్రత్తగా వినండి. దోస్ హూ ఆర్ నాట్ ఎట్ మ్యారీడ్, నేర్చుకోండి మాటలు. సంఘములలో చాలా మటుకు ఈ మాటలు బోధించడం లేదు. పిల్లలు వచ్చి ఎప్పుడు కూడా నాకు పెళ్లి చేయి అనేటువంటి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు వచ్చి నాకు 40 ఏళ్ళు వస్తున్నాయి, నాకు ఇంకా పెళ్లి చేయవా అని అడిగిన దాకా మీరు ఆక్కండి. మన పిల్లలకు వయసు వచ్చినదని తల్లిదండ్రులు చూచి తగిన సమయంలో వారి పిల్లలకు వాళ్ళు ప్రయత్నం చేయాలి, వాళ్ళు ఏర్పాటు చేయాలి. మ్యారేజ్ షుడ్ బి ద డెసిషన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విత్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తానంటానికి కాదు, కుటుంబం అంతా కలిసి తీసుకునేటువంటి నిర్ణయం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు గమనించండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నాను, ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యనుగా తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని
నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. ప్రియమైన దేవుని సంగమా, యవన బిడ్డలారా, ఇక్కడ గ్రహించాల్సింది, అబ్రహాం నో ఫ్రమ్ వేర్ హీ షుడ్ పిక్ అప్ ఎ సూటబుల్ బ్రైడ్ ఫర్ హిజ్ తన కుమారునికి తగినటువంటి భార్య ఎక్కడి నుంచి తీసుకురావాలో అబ్రహాం డిసైడ్ చేస్తున్నాడు. ఇక్కడ మరి ఇస్సాక్ గారు, ఆయన కూడా యవనస్తుడే కదండి. బయటికి పోయినప్పుడు అమ్మాయిలు కనపడుతూ ఉంటారు. ఇట్లాంటి అమ్మాయి నా భార్య అయితే బాగుండి, అమ్మాయి జడ బాగుంది అనుకుంటారు. యవనస్తులకుంటే తలంపులండి. అందరం ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే కలిగేటువంటి మాటలే నేను మాట్లాడుతున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి చక్కగా అందంగా కనపడింది అనుకోండి, మా నాన్న ఇట్లాంటి అమ్మాయిని చేస్తే బాగుండు నాకు అని చెప్పి అనుకోవచ్చు ఇస్సాక్ గారు కూడా. బట్ డెసిషన్ ఈజ్ అబ్రహాము తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తేవాలి? చాలాసార్లు అంటే ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ సబ్జెక్ట్. తల్లిదండ్రులు కొన్నిసార్లు మన కులంలో వాళ్ళనే చూడాలి అని చెప్పని అంటారు. వివాహం దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్, ఐ డూ అగ్రీ. బైబిల్లో కులం చూసి చేసుకోమని చెప్పిన ఎక్కడ చెప్పలా. బైబిల్లో విశ్వాసం చూసి చేసుకోమని చెప్పని ఉంది. కానీ నీ తల్లిదండ్రులు ఒక రకంగా ఆలోచిస్తే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. పిల్లలు దయచేసి అర్థం చేసుకోండి. నా బంధువుల యొద్ద నుండి, నా స్వజనులలో నుండి నా కుమారునికి భార్యను తీసుకొస్తాను అని అబ్రహాం అనుకున్నాడు. ఇది అబ్రహాం యొక్క తలంపు. అక్కడే 50-51 వచనం చదవండి. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబ్కాని ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ మనం చూస్తే మరి రెబ్కా తండ్రి అయినటువంటి బెతూయేలు, సహోదరుడైనటువంటి లాబాను, అంటే ఇక్కడ కలెక్టివ్గా ఫ్యామిలీ. బహుశా అక్కడ అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా అవసరమైతే తప్ప స్త్రీని గురించినటువంటి మెన్షన్ లేదు కాబట్టి ఈ ఇద్దరితో పాటుగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు వీరందరూ కలిసి కలెక్టివ్గా ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పింది అదే. వివాహం అనేటువంటిది తండ్రి యొక్క నిర్ణయము, కుటుంబం యొక్క కలెక్టివ్ డెసిషన్. ఫ్యామిలీ అందరూ కలిసి ఆ వివాహాన్ని జరిగించటం. దీంట్లో మరి రెబ్కా పాత్ర ఏంటి? 57వ వచనం. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అని చెప్పింది. ఇక్కడ రెబ్కా యొక్క కన్సెంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ కేమ్ టు ఎ డెసిషన్ ఆన్ దిస్ మ్యారేజ్. ఒక పరిశుద్ధ వివాహము జరిగినటువంటి పద్ధతి. ఇక్కడ నేను యవనస్తుల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. షో మీ వన్ సింగిల్ ఇన్స్టాన్స్, వన్ సింగిల్ మ్యారేజ్ ఇన్ ద బైబిల్ which supports so-called love marriage. బైబిల్ గ్రంథం మొత్తంలో ఉందండి అమ్మా. సంసోను యొక్క వివాహం ఏమైంది? అది ఏమైంది? దానివల్ల జరిగిన ఫలితం ఏంటి? సంసోను యొక్క నాశనానికి దారితీసింది.
యాకోబుని గురించి ఎందుకు చెప్పాలా మరి? యాకోబు రాహేలును ప్రేమించెను. యాకోబు కూడా రాహేలును ప్రేమించాడు. కానీ ప్రేమించి రాహేల్ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని ఫ్లవర్ ఇచ్చి రా మనిద్దరం పోదామని చెప్పని నో. ఆయన వచ్చి రాహేలు యొక్క తండ్రితో మాట్లాడాడు. అయ్యా, నీ కుమార్తెను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇష్టమేనా అని అడిగితే, నా కుమార్తెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు. అది కూడా ఎప్పుడు? రాహేలు తండ్రి అడుగుతున్నాడు, అయ్యా ఎంతకాలం నా దగ్గర ఊరకనే ఉద్యోగం చేస్తావు, నీకేం జీతం కావాలో అడుగు, ఏం జీతం కావాలో అని అడుగంటే అప్పుడు యాకోబు చెప్తాడు, జీతం ఏమొద్దయ్యా, ఎట్లాగో నీ కుమార్తె పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, నాకు ఇష్టమైంది నీ కుమార్తె అంటే, సిస్టమ్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా నేను నీకు ఓలి చెల్లించాలి. ఆ దినాలలో, ఈ రోజుల్లో కట్నం వరకట్నం, ఆ రోజులలో ఓలి. ఈయన కన్యాశుల్కం అని చెప్పినది భారతదేశపు మాట, ఓలి. ఈయన పురుషుడు తన భార్యగా వచ్చేటువంటి అమ్మాయికి క్రయధనముగా తండ్రికి చెల్లించాలి. ఆ అమ్మాయి యొక్క తండ్రికి, నేను ఎట్లాగో డబ్బులు నీకు ఇవ్వాలి కాబట్టి దానికి బదులు నేను ఉద్యోగం చేస్తాను, నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయని చెప్పనంటే తండ్రి ఒప్పుకున్న తర్వాత ఉద్యోగం చేశాడు ఈయన. సో అక్కడ కింద చూపిస్తూ ఉంటారు, యాకోబు రాహేలును ప్రేమించెను గనుక ఆ దినములో అతనికి 7 సంవత్సరములు ఉద్యోగం చేస్తే అది అతనికి తక్కువగా కనపడిందట. ఎందుకు? రాహేలును ప్రేమించాడు కాబట్టి. ఇది చూపిస్తారు చాలామంది. ఇట్ ఈస్ నాట్ ఎనీ సో కాల్డ్ లవ్ మ్యారేజ్. ఈ లోకంలో చెప్పే లవ్ మ్యారేజెస్ కాదు. వాట్ యంగ్ పీపుల్ షుడ్ డూ ఫర్ మ్యారేజ్? యవ్వనస్తులు ఏం చేయాలి? యు నీడ్ టు ప్రే ఫర్ యువర్ పార్ట్నర్. మంచి భర్త కొరకు, మంచి విశ్వాసి అయినటువంటి భార్య కొరకు యవ్వన బిడ్డలు ప్రార్థించాలి. తప్పు లేదండి. ఏదో ఒక దినాన నీ తల్లిదండ్రులు నీకు వివాహం చేస్తారు కదా, నీ వివాహమైనటువంటి సమయంలో అబ్బాయి మంచి విశ్వాసి అయిన భార్య నాకు లభించాలి. ఇస్సాక్ గారు ఏం చేస్తూ ఉండుంటారండి, ఈయన రెబ్కా కొరకు ఎలియాజరు వచ్చాడు. ఇస్సాక్ ఏం చేస్తున్నాడు అక్కడ? వీళ్ళు వెళ్ళేటప్పటికి పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు, వాక్యం చదువుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, మా నాన్న ఆయన పంపించాడు, ముసలాయన్ని ఎలియాజర్ గారిని, ఎవరో అమ్మాయిని పట్టుకురమ్మన్నాడు, ఎట్లాంటిదో చూద్దాం నాయన, మంచిదాన్ని పంపించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండుంటాడు. ఊహాజనితమైనదే, కానీ వాక్యంలో ఆయన అక్కడ సాయంకాలము తన పొలములో ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యవన బిడ్డలు మంచి భర్త కొరకు, మంచి విశ్వాసి అయినటువంటి భార్య కొరకు ప్రార్థించాలి. మరి మంచి భార్య లేకపోతే మంచి భర్త ఎలా నువ్వు చూడాలి? దేవునికి భయపడు వారై ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత గలవారై ఉండాలి, సంఘములో సాక్ష్యము గలవారై ఉండాలి. క్రైస్తవ వివాహంలో మా దగ్గర కూడా ఆఫీస్ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఏమండి, ఫలానా అబ్బాయి మీ ఆఫీస్లో పనిచేస్తాడంట కదా, మంచోడేనా? మేము ఇటు పక్కకు తిరిగి మంచోడే అని చెప్తూ ఉంటాం. ఏం చెప్తాం? లోకం చెప్తుంది కదా, 100 అబద్ధాలు ఆడైనా కాబట్టి అబద్ధం చెప్పలేం కాబట్టి ఇటు పక్కకి తిరిగి మంచోడే అని చెప్తూ ఉంటాం. ఏదో వాళ్ళ తెప్పలాడు పడతారులేని. మరి క్రైస్తవులు ఎక్కడ ఎంక్వైరీ చేస్తారు? ఇన్ ద చర్చ్. ఫలానా అబ్బాయి మీ చర్చికి వస్తాడంట, మంచోళ్ళేనా, కుటుంబం మంచోళ్ళేనా? ఫస్ట్ మనం అడిగే ప్రశ్న, ఏ చర్చికి వెళ్తారండి మీరు? ఎందుకు అడుగుతాం? ఆ చర్చ్ ఎట్లాంటిదో తెలిస్తే నువ్వు ఎట్లాంటివో తెలిసిపోద్ది. ఆ చర్చిని గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో వింటే, ఆ చర్చి చేసేటువంటి బోధ ఎటువంటిదో వింటే నీ క్రైస్తవ జీవితం ఎలాగుందో తెలుస్తుంది. కాబట్టి సంఘములో సాక్ష్యము కలవాడై ఉండాలి. యవనస్తుడికి కానీ
యవనస్తురాలికి కానీ ఉండకూడని కొన్ని లక్షణాలు దేవుని వాక్యం చెప్తుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. చాలు. పురుషుని గురించి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. మగపిల్లలు బండి మీద వెళ్తున్నారండి, మరి చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. బండి మీద వెళ్తున్నారు, వెనక జడ ఉంటుంది, ప్యాంటు షర్ట్ ఉంటుంది, జడ ఉంటుంది. అమ్మాయి నడుపుతుందా బండి, అబ్బాయి నడుపుతున్నాడా? నాకు టెన్షన్ పెరిగిపోద్ది, స్పీడ్కి పోయే ముఖం చూడాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఈ మగోడా ఆడపిల్ల? కానీ వాక్యం పర్మిట్ చేస్తుందా? మరి వాక్యం పర్మిట్ చేయకపోతే అబ్బాయి ఎంత మంచోడన్నా కానీ వాక్య విరుద్ధమైనటువంటి స్వభావమును కలిగి ఉంటే, మేము అంటే యూట్యూబ్లో పెడుతున్నారు అని చెప్తే బాగోదు. ఒక పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాం మా బంధువుల్లోనే. అబ్బాయి వచ్చాడు, కిందకి పోయి తీసుకురండి అన్నారు. నేను కిందకి వెళ్ళాను. డోర్ ఓపెన్ చేయగానే ఒక మెరుపు వచ్చింది. ఇదేంట్రా మధ్యాహ్నం టైంలో మెరుపులు వచ్చినాయి ఏంటని చెప్పి నాకు అర్థం కాల. లోపలికి తీసుకొచ్చాం. లోపలికి వచ్చి నాకు చూస్తే మళ్ళా మెరుపు కనపడతా ఉంది. అబ్బాయి చెవి కమ్మలు పెట్టుకుని ఉన్నాడు. లిప్స్టిక్ కూడా వేసుకుంటే బాగుండేది. ఈ రోజుల్లో ఫ్యాషన్ అబ్బాయిలు చెవి కమ్మలు పెట్టుకోవడం, జడలు వేసుకోవడం. కానీ వాక్య విరుద్ధం. వాక్య విరుద్ధమైన దాన్ని అంగీకరించాలా? అంగీకరించాలా? ఎంత మంచోడైనా కావచ్చు, వాక్య విరుద్ధముగా ఉన్న దానిని ఎవరు కూడా అంగీకరించకండి. ద్వితీయోపదేశ కాండము అబ్బాయిల గురించే చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. 22వ అధ్యాయం 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. పూర్తిగా మన దేశంలోకి కూడా పాశ్చాత్య పోకడలు వచ్చేసినాయి. మా చిన్నప్పుడు 10వ తరగతికి వచ్చిన తర్వాత నిక్కరేసుకోమంటే ఏడ్చేవాళ్ళం మేము. నేను పెద్దోడిని అయిపోయాను, ఇంకేంది నిక్కరేసుకోమంటారు నన్ను? ఇప్పుడు పెద్దోళ్ళు కూడా నిక్కర్లు వేసుకొని వస్తున్నారు బయటికి. ఎస్, వాళ్ళతో పాటు ఆడపిల్లలు కూడా ఇక్కడ దాకా వేసుకోకపోతే ఏమైంది? స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు. స్త్రీ తన శరీరమును కప్పుకొని ఉండాలి. బాధ కలుగుతుందేమో, సారీ, నేను ఇలా మాట్లాడితే నా పిల్లలకు బాధ కలగవచ్చు, కానీ వాక్యం చెప్తున్న మాట ఇది, దయచేసి అర్థం చేసుకోండి. మనం వాక్యాన్ని పాటించాలి, లోకాన్ని కాదు. లోకంలో ఏ రకమైన వేషమైనా వేయని, ఆ వేషం వేయకపోతే ఈ లోకము నిన్ను నవ్వుకొని, నిన్ను చూసి ప్రభువు నవ్వుకుంటే కష్టం, నిన్ను చూసి దేవదూతలు నవ్వుకుంటే కష్టం. దయచేసి లోకములో ఉండే అలవాట్లు మన జీవితంలోనికి రానివ్వకండి. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు. పాశ్చాత్య లక్షణాలని అంగీకరించకూడదు. వివాహం విషయంలో ఇవి మినిమం థింగ్స్గా చూసుకోవాలి. ఎస్, హీ మస్ట్ బి ఏ వెరీ గుడ్ బిలీవర్, షీ మస్ట్ బి ఏ వెరీ గుడ్ ప్రేయర్ వారియర్. మంచి ప్రార్థనా పరురాలైన అమ్మాయి అయి ఉండొచ్చు, కానీ
వాక్య విరుద్ధమైనటువంటి పురుష లక్షణాలు కనిపిస్తుంటే దాన్ని అంగీకరించకూడదు. హీ మస్ట్ బి ఏ వెరీ గుడ్ బిలీవర్. కానీ వాక్య విరుద్ధమైనటువంటి అలంకారములు చేసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ నాట్ పర్మిసబుల్. ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇట్ కెనాట్ బి గ్రాంటెడ్. ప్రార్థన జీవితం బాగుంది కదా, పైకి ఎట్టుంటే ఏంటి, మరి దేవుడు ఎందుకు చెప్పాడండి? ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం చాలా బాగుంది కదా, పైకి ఎట్లుంటే ఏంటి, పైన ఆకారంతో సంబంధం ఏంటి, మరి దేవుడు ఎందుకు చెప్పాడు? మీరు 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 గమనించండి, వాక్యము చాలా వివరణాత్మకమైనది. ఇది ఎట్లా పోవాలో కూడా వాక్యంలో చెప్పాడండి. మనుష్యుడు ఇది ఎట్లా పోవాలి, దానిని ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి లేదు. గొయ్యి తీసి దాంట్లో కూర్చొని మట్టితో కప్పెట్టి రావాలి. కుక్కలు చేస్తున్నాయి, పిల్లులు చేస్తున్నాయి, మనం చేయట్లా. వాక్యములో అంత వివరంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించని చెప్పొచ్చుగా ప్రభు ఒక్క మాట. ఇవన్నీ ఇంత వివరంగా చెప్పాడు కాబట్టి అంత ఖచ్చితంగా మనము వాటిని పాటించవలసిందే. ఇంకొక మాట ఈ రోజున యవనస్తుల్లో వినబడుతుంది. అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ బిఫోర్ ద మ్యారేజ్. హలో, వింటున్నారా? అంటున్నారా ఈ రోజుల్లో? అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ బిఫోర్ ద మ్యారేజ్. ఎట్లా అంటే, షర్ట్ కొనడానికి వెళ్తాం అంకుల్. మేము షర్ట్ కొనేటప్పుడు ఏం చేస్తాము? ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ వేసుకోమా? ఒకసారి షర్ట్ వేసుకొని సరిపోయిందో లేదో చూసి అక్కడ వాడేసి సరిపోకపోతే వేరేది తెచ్చుకోమా? అట్లాగే అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ బిఫోర్ ద మ్యారేజ్. ఎస్, గుడ్. యూ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. వన్ ఫైన్ డే యూ ఫౌండ్ సమ్ డిఫెక్ట్ విత్ హిమ్. అప్పుడు ఏం చేస్తాం? వీడు కాదు పో, ఇంకొకడు. వీడు కాదు పో, ఇంకొకడు. ఈసారి అబ్బాయి కనిపిస్తుంది, ఈ అమ్మాయి కాదు పో, ఇంకొక అమ్మాయి. సో టు ఫైండ్ ఎ సూటబుల్ పార్ట్నర్ యు ఆర్ చేంజింగ్ 3 or 4 ట్రయండర్స్. ఇక్కడ జరుగుతుంది ఏంటి? యు ఆర్ ప్రేయింగ్ ఆన్ వన్ హ్యాండ్ ఫర్ ద సూటబుల్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ అండ్ యు ఆర్ ట్రయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్. దేవుని దగ్గర నుంచి, దేవా నా కొరకు సాటి అయిన సహాయమును, మంచి భర్తను, మంచి భార్యని మనం ప్రార్థన చేస్తున్నాం. మార్కెట్లోకి వెళ్ళి కనబడిన అమ్మాయిని, కనబడిన అబ్బాయిని అలా చూసి నాకు సూట్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నావు. విల్ ఇట్ మ్యాచ్? ఈజ్ ఇట్ టారీయింగ్ విత్ గాడ్? దేవుని యొద్ద వేచి ఉండడం అంటే ఇదేనా? దీనికి పేర్లు చాలా మారినాయండి. మా తండ్రుల కాలంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పట్లో ఇష్టపడ్డం అన్నారు. మా కాలంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత జనరేషన్లో ఇట్ టర్న్డ్ ఇంటూ డేటింగ్. నౌ ఇట్ బికమ్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్. అబ్బాయి అమ్మాయి ఓ 2 ఏళ్ళు ఒకే ఇంట్లో ఒకే గదిలో కలిసి జీవిస్తారు, పెళ్లి చేసుకోరు. ఇప్పుడున్న ట్రెండ్ ఒకే ఇంట్లో అబ్బాయి అమ్మాయి కలిసి జీవించి ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత నేను నీకు నీవు నాకు నచ్చితే బైబిల్ ఒప్పుకుంటుందండి? ఈజ్ ఇట్ పర్మిసబుల్? నీవు వివాహానికి ముందే మంచి భర్తో కాదో నాకు తెలుసుకోవాలని నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావంటే యు ఆర్ టేకింగ్ ద షూస్ ఆఫ్ గాడ్. యు ఆర్ స్టెపింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులు కూడా చేయాల్సిందేంటి? ప్రార్థించాలి, మా బిడ్డ కొరకు మంచి భర్త మంచి భార్య కావాలని ప్రార్థించి, వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారంగా సంఘము గురించి విచారించి, మంచి కుటుంబమా కాదా విచారించి వివాహం చేసుకొని వాక్యములో వారు జతపరచబడాలి, దేవునిలో వారు జతపరచబడాలి, దేవుని యొక్క కృప చొప్పున వారి హృదయములలో వారు జతపరచబడాలి. అది కాకుండా నీ అంతట నువ్వు
నీ జ్ఞానంను ఉపయోగించి మంచి పార్ట్నర్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే యువర్ మంచి పార్ట్నర్ మే బికమ్ ఏ వెరీ బ్యాడ్ పార్ట్నర్ టుమారో. బికాస్ దిస్ ఇస్ నాట్ ద టోటల్ లైఫ్. నీవు ఇప్పుడు ఏదైతే అర్థం చేసేసుకున్నాను అనుకుంటావో అది అయిపోలేదు, నీ జీవితకాలం అంతా కాదది. జీవితకాలం అంతా వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారము ప్రభు. భార్య భర్త వారి జీవితకాలము, నేను ఎప్పుడు చెప్పే మాట, వివాహము అని చెప్పాలంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ సింగిల్ డే పెర్ఫార్మెన్స్. వివాహం అనేటువంటిది ఒక్కరోజు అయిపోదు, ఒకరోజు ప్రారంభం అవుతుంది. ఆ రోజు ప్రారంభమయ్యి వారిరువురు బ్రతికి ఉన్నంత కాలము ఆ వివాహంలో ఉంటారు. దట్ మ్యారేజ్ షల్ కంటిన్యూ టిల్ దే డై. వివాహం అంటే లోకంలో పెళ్ళి అంటారు, అది వేరు. వెడ్డింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, మ్యారేజ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఒకరోజు విందుతోటి అయిపోయేది కాదు వివాహం. జీవితంలో ప్రతి దినము మన వివాహము అనేటువంటిది కొనసాగించబడుతుంది. ఈ కాలంలో, ఈ కొనసాగేటువంటి కాలంలో నీవు అర్థం చేసుకున్నట్టుగా ఈ రోజు లేకపోతే ఆ రోజు కొట్లాట వస్తుంది. ఆ కొట్లాట వచ్చిన రోజు కమ్ బ్యాక్ టు దిస్. ప్రభువా, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను అనుకున్నట్టుగా నా భర్త లేడు, నేను ఆశించినట్లుగా నా భార్య లేదు, మాకు సహాయం చేయి. ఎందుకంటే మ్యారేజ్ ఈజ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్డైన్డ్ బై గాడ్. ఈ వివాహం అనేది నీవు ప్రారంభించింది కాబట్టి దీనిలో నేను ఎలా జీవించాలో, ఈ సమస్యలో నేను ఎలా పరిష్కరించుకోవాలో నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభువు దగ్గరికి రావాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, if you are trying to understand and choose before marriage, you are not waiting for the direction or decision of the God. Those who are already married, ఇప్పటికే వివాహమైనటువంటి వారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం మనం ఇంతకుముందు చెప్పాను కదా. స్త్రీలారా ప్రభువునకు వలె. మీ బైబిల్లో దయచేసి ఆ ఒక్క వర్డ్ అండర్లైన్ చేసుకోండి, ప్రభువునకు వలె. ప్రభువుకు మీరు ఎలాగ లోబడతారో, మనం లోబడం అనుకోండి, దాని గురించి వరి కాకండి మీరు. మనం దేవునికి లోబడే వాళ్ళమైతే, స్త్రీలారా దేవునికి మీరు ఎట్లా లోబడతారో అట్లా మీ పురుషులకు మీరు లోబడండి. దేవునికి లోబడకపోతే మీ పురుషులకు అస్సలు లోబడకండి, నో ప్రాబ్లం. రోజు ఆయన ఒక కర్ర, నువ్వు ఒక కర్ర పట్టుకుని కొట్టుకోవచ్చు, నో ఇష్యూ. లోకంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కానీ స్త్రీలారా మీరు ప్రభువుకు లోబడే వాళ్ళైతే, మీరు దేవుని వాక్యమునకు లోబడే వాళ్ళైతే, దోస్ హు ఆర్ మ్యారీడ్, ఐఎమ్ టెలింగ్ యూ, వివాహమైనటువంటి స్త్రీలు, మీరు ప్రభువుకు దేవుని వాక్యమునకు లోబడి విధేయత చూపే వాళ్ళైతే, ప్రభువుకి ఎలా మీరు లోబడుతున్నారో అట్లా మీ పురుషులకు లోబడండి. Do you agree questioning God? దేవా ఇట్ట చేస్తావు నువ్వు అని అంటారా? నో. దెన్ యూ డోంట్ రిబెల్. ఆర్ ఇంకా లోకంలో జరిగేవన్నీ నీ భర్త దగ్గర నీవు దేవునికి ఎట్లా లోబడతావో అట్లాగే లోబడాలి. 23 క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ స్త్రీని గురించి పురుషుని గురించి రెండు మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం.
స్త్రీ పురుషునకు లోబడాలి, పురుషుడు శరీరమునకు రక్షకుడుగా ఉండాలి. అంటే ఇందాక చెప్పానే, పురుషుడు తన భార్యకు, తన పిల్లలకు అబ్రహామును గురించి దేవుడు చెప్పినట్లుగా తన కుటుంబాన్ని దేవుని మార్గాలలో నడిపించేవాడై ఉండాలి. దేవుని మార్గాల్లో నడిపించాలంటే బ్రదర్స్ చెప్పండి, ఎవరన్నా? బ్రదర్స్ని అడిగానండి. మన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించాలంటే ముందు మనము దేవుని మార్గంలో నడవాలి. నేను లోకరీతిగా ప్రవర్తిస్తా, నేను వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తా, నేను దేవుని చిత్తముకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తా, నా భార్య మాత్రం మంచి భార్య ఉండాలండి. మనం అందరం చేసేది ఇదే. వాక్యంలో స్త్రీలారా మీ పురుషులకు లోబడండి, ఇదిగో వాక్యం చెప్పింది కదా, నువ్వు నాకు లోబడాలి, నేనేం చేసినా నువ్వు మాట్లాడకూడదు. కానీ పురుషుడికి ఏం చెప్పింది? అది నేను చేయను. పురుషుడు చేయవలసిన పని పురుషుడు చేస్తే ఆటోమేటికల్లీ యువర్ వైఫ్ షల్ సబ్డ్యూ హర్సెల్ఫ్ టు యూ యాజ్ ఇఫ్ షీ ఈజ్ సబ్డ్యూయింగ్ హర్సెల్ఫ్ టు గాడ్. పురుషుడు చేయవలసిన పనిని వాక్యానుసారంగా నేను కంప్లీట్ చేస్తే, నా భార్యకు దేవుని వాక్యాన్ని నేను నేర్పించుకుంటూ, నా భార్యకు ప్రార్థన జీవితాన్ని నేను నేర్పించుకుంటూ, నా భార్యకు దేవుని యొక్క భయభక్తులు నేను నేర్పించుకుంటూ, నా కుటుంబానికి, నా పిల్లలకు నేను నేర్పించుకుంటూ, నేను నా కుటుంబ యాజకుడిగా నేను ఉంటే, అప్పుడు నా భార్య, నేను అడగక్కర్లేదు, ఐ డోంట్ నీడ్ టు డిమాండ్, ఆటోమేటికల్లీ షీ విల్ సబ్డ్యూ హర్సెల్ఫ్ టు మీ. దేవుని వాక్య ప్రకారంగా ఆమె తన్ను తాను నాకు లోబరుచుకుంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఎక్కడ కూడా, భర్తలారా దయచేసి మీ భార్యలలో ఉన్నటువంటి లోపాలను వెతకండి. ఎస్, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ టు షో యూ ద వీక్నెసెస్ ఆఫ్ యువర్ వైఫ్. నీ భార్య యొక్క బలహీనతలు, నీ భార్యలో ఉన్నటువంటి తప్పులు, నీ భార్యలో ఉన్నటువంటి లోపాలు నీ దగ్గరికి సైతాన్ తీసుకొస్తాడు. ఇదిగో నీ భార్య చూసావా, పాలుబాబు నువ్వు చూసావా, మహిమ ఎట్టుందో చూసావా, కొట్టొకటి కొట్టు, సాయంకాలం ఇంటికి పోగానే టీచర్ బుద్ధి నేర్పించు, బాగా ఎయ్, చంపు. ఎవరు చెప్తారు ఇది? సైతాను చెప్తాడు. వాక్యం ఏమంటుంది? పోయిన వారం చదువుకున్నాం కదా, ఏమనింది? వారు మరి ఎక్కువ బలహీన ఘటమని భావించి, ఎక్కువ బలహీన ఘటము, వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దే ఆర్ నాట్ వీకర్ వెజల్స్. వాళ్ళు బలహీన ఘటాలని చెప్పడం లేదు. దే ఆర్ మోర్ వీకర్ వెజల్స్ దెన్ యూ. నాకంటే బలహీనమైన ఘటం. ఒకసారి చదువుకుందామా వాక్యం? అది మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి. జ్ఞాపకం ఉంచుకోండి మాట. జీవము, నిత్య జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. పరలోకానికి నేను ఒక్కడే పోతాను, మా ఆవిడ రాదు, మా ఆవిడ మాత్రం నిశ్చయంగా గ్యారంటీగా నరకంలోనే ఉంటుంది అని ఎవరు అనుకోకండి. నీ భార్య నరకానికి పోతే సగం నువ్వు కూడా పోతావు. కాబట్టి ఏం చేయాలి? ఎస్, ఐ డూ అగ్రీ. చాలాసార్లు పోయిన వారం నేను ఈ మాటలు చెప్పినప్పుడు సిస్టర్స్ చాలా సంతోషించారు. కానీ ఈరోజు సత్యం చెప్తున్నానండి. పోయిన వారం సత్యం చెప్పలేదని కాదు, ఈరోజు సత్యం చెప్తున్నాను. చాలాసార్లు స్త్రీలు బలహీనంగా ప్రవర్తిస్తారు. దే డు నాట్ పెర్ఫార్మ్ యాజ్ పర్ యూ డిజైర్. నీవు ఆశించినట్టుగా నీ భార్య ఉండకపోవచ్చు. బికాజ్ ఆమెకు కూడా ఒక మనస్సు ఉంది, ఆమెకు కూడా ఆలోచనలు ఉన్నాయి,
ఆమె కూడా ఎక్స్పోజ్ అవుతుంది లోకానికి, ఆమె కూడా రకరకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. వాటన్నిటిని బట్టి నీ భార్య నువ్వు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. అయితే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నీ భార్య నీతో పాటుగా జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారు. నేను ఎందుకు భార్య నరకానికి పోతే నువ్వు సగం పోయావని ఎందుకు అంటున్నాను చెప్పనా? వారేక శరీరమయ్యుందురు. వాక్యం చెప్తుందండి, దే బికమ్ వన్ ఫ్లెష్. వివాహమైన తరువాత భార్యాభర్త ఏక శరీరమయ్యుందురు. కాబట్టి జీవమను కృపావరములో నీతో పాటుగా పాలివారై ఉన్నారు. కాబట్టి చదవండి, ఇంకా ఎక్కువ బలహీనమైన ఘటము. నువ్వు బలహీనమైన ఘటమే, నువ్వు పొరపాట్లు చేస్తున్నావు, నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు కూడా పాపమునకు ఎక్స్పోజ్ అవుతున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? నా భార్య నేనే ఇంత వాక్యం తెలిసి, ఇంత ప్రార్థన చేసి, ఇంతగా దేవునితో సహవాసము కలిగినటువంటి నేనే ఒక్కసారి ఇక్కడ ఆగి ఆదాము అవ్వల్ని మనం ముందు పెట్టుకుంటే, చాలాసార్లు మనం అనుకుంటాం అవ్వమ్మ పండు తెచ్చి చాలా తప్పు చేసిందండి. యాడమ్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఆమె బలహీన ఘటమండి. ఇది నిజమానగానే పొరపాటు చేసిందండి, పళ్ళు తీసుకొచ్చింది, ఆమె తిని ఇంటికి పట్టుకొచ్చింది. మరి ఈయన గారు ఏం చేయాలి? దేవునితో నేను కదా ముందు కనెక్ట్ అయి ఉంది, నాకంటే వేకర వెదలు, నేనైతే ఆమె కంటే బలవంతుణ్ణి కదా. ఈయన ఏం చేయాలి? అమ్మా ఈ పండు తినొద్దని చెప్పాడు కదా, వద్దు, ఈ బయట పడేయి, ముందు ఈ బయట ఇంట్లో ఉండడానికే వీల్లేదు, బయట పడేయి. నువ్వు తిన్నావు కదా, నడు ప్రభు దగ్గరికి నడు. ప్రవ్వా ఆడెవడో వచ్చాడంట, ఇది నిజమా అన్నాడంట, ఇదిగో ఈ మనిషి తినిందంట, ఏం చేస్తావు చేయి ప్రవ్వా అని తీసుకుపోయి ఉంటే ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాడు, అయిపోయేది అక్కడే, ఇష్యూ క్లియర్. కానీ ఈయన కూడా బలహీన ఘటం కదా, అబ్బా పండ్లు ఎంత బాగున్నాయో, ఈయన కూడా తిన్నాడు. కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ. భర్త పాపం చేస్తున్నాడని చెప్పనంటే అతను పాపం చేస్తున్నాడు అనకు, యు ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. భార్య పొరపాటు చేస్తుందని చెప్పనంటే డోంట్ బ్లేమ్ హర్, యు ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. కనుక ఎక్కువ బలహీన ఘటమని భావించి ఆమెను సన్మానించి ప్రార్థనాపూర్వకంగా భార్యను దేవునిలోనికి నడిపించాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, డియర్ బ్రదర్స్, భార్యలో ఉన్న లోపాలు వెతకటమే పనిగా పెట్టుకోకండి. భార్యలో లోపాలు ఉంటాయి. సిస్టర్స్, మీ భర్తల్లో లోపాలు వెతకటమే పనిగా పెట్టుకోవద్దు, లోపాలు ఉంటాయి. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ మ్యాన్, దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఉమెన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. మనం చేయాల్సింది ఒక్కటే, ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనలను నడిపించిన ఈ పరిశుద్ధ వివాహములో దినదినము వచ్చేటువంటి ప్రతి సమస్యను ప్రార్థనాపూర్వకంగా ప్రభువు దగ్గరికి తీసుకువెళుతూ, చల్లపోటను దేవుడైన యెహోవా, ఎప్పుడైతే మనము ఈ లోపాలు తీసుకుని ఆయన దగ్గరికి వస్తామో, వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు? ఇవే చాడీలు చెప్పేవాళ్ళు ఆయనకి. ప్రవ్వా నిన్నేం చేశాడో తెలుసా నువ్వు వెళ్ళిన తర్వాత? ప్రవ్వా నీకు అసలు ఇంకోటి చెప్పలేదు ప్రవ్వా, ఏమేం చేసిందో తెలుసా? ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయనకి చెప్పుకునేవాళ్ళేమో బహుశా. ఆయన వారిద్దరినీ కరెక్ట్ చేసుకుంటా, అబ్బాయి నువ్వు ఎట్లా చేయకూడదు, అమ్మాయి నువ్వు ఎట్లా చేయకూడదు. ప్రార్థనలో ఆ చల్లపూటను దేవుని యొక్క సన్నిధానం ఏదైతే మనం పొందుకుంటామో ఆ సన్నిధానం మనం పొందుకుంటాం. కుటుంబ ప్రార్థనలో మనం దాన్ని పొందుకొని ప్రభువు ఎదుట మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ మన కుటుంబాన్ని మరింతగా దేవునితో కలిపి ముందుకు నడిపించుకుంటాం. కాబట్టి కుటుంబము అనేటువంటి దాంట్లో ఈరోజు ఎక్కువగా మనము వివాహమును గూర్చినటువంటి విషయం, హౌ షుడ్ వి డిసైడ్ ఎ మ్యారేజ్, వాట్ ఈస్ ద క్రైటీరియా to choose a right person.
వీటిని గూర్చినటువంటి విషయాలు మనము ధ్యానం చేశాం. కుటుంబములో పురుషుని యొక్క పాత్ర, స్త్రీ యొక్క పాత్ర, మరి కుటుంబములో పిల్లల యొక్క పాత్ర వచ్చే వారము మనం ధ్యానం చేద్దాము. వచ్చే వారంతో కుటుంబమును గూర్చినటువంటి ఈ యొక్క వివరాలు మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన యొక్క వినికిడిలో మనల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ దయగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని ఎంచవలెను. మాలో వివాహములో జతపరచబడిన ప్రతి వారు కూడా ప్రభువా, తమ యొక్క వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచి ఈ యొక్క పరిశుద్ధ వివాహములో నీతో కలిసి నడవడానికి సహాయం చేయండి. మా యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఒక దినము వారు కూడా ఇట్టి పరిశుద్ధ వివాహమునందు జతపరచబడవలసిన వారై ఉండగా మీ కృప చొప్పున మంచి సాటి అయిన సహాయమును వారు పొందుకొనడానికి, వారి కొరకు మీరు సిద్ధపరచినటువంటి బిడ్డలను వారు పొందుకొనడానికి, ప్రార్థించి పొందుకొనడానికి మీ కృపద ఇచ్చేయండి, సహాయం చేయండి నాయనా. మీ కృపలో ప్రభువా, మా కుటుంబాలను మీ సన్నిధానముగా మార్చుకోవడానికి హెల్ప్ us టు కన్వర్ట్ అవర్ ఫ్యామిలీ ఇంటూ ఎ ఫ్యామిలీ చర్చ్. కుటుంబం అనేటువంటి సంఘముగా మా కుటుంబాలను మార్చుకోవడానికి మీరు కృపద ఇచ్చేయండి. మీ వాక్యము ద్వారా ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి, ప్రతి కుటుంబాన్ని మీ రక్తము చేత మీరు కడగండి, ప్రతి వివాహాన్ని మీరు పరిశుద్ధపరచండి. పరిశుద్ధ సన్నిధానమును కలిగినటువంటి పరిశుద్ధ వివాహములో ప్రతి కుటుంబము కూడా బలపడుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని మిమ్మల్ని